అసలు సుఖం అంటే ఏమిటి? మనం పెట్టుకున్న కళ్ళజోడు రంగుని బట్టే ప్రపంచం ఆ రంగులో కనిపిస్తుంది తప్ప, నిజానికి ప్రపంచానికి రంగు లేదు. అంటే మన మానసిక స్థితిని బట్టి మనకు సుఖం కూడా అర్థమవుతుంది. ఆకలి మీద ఉన్నవాడికి గారెలు సుఖం లాంటి ఆహ్లాదాన్ని ఇస్తాయి. అంటే సుఖానికి మూలం గారెలే అని మనం భావించలేం. కాబట్టి కడుపు నిండితే గారెలు కూడా చేదైపోతాయి. ఒకే వ్యక్తి ఒకరికి మిత్రుడైతే మరికొందరికి శత్రువు. బాల్యంలో ఆనందాన్నిచ్చే వస్తువులు యవ్వనంలో నిస్సారంగా కనిపిస్తాయి. యవ్వనాన్ని తేజవంతం చేసే వస్తువులు వృద్ధాప్యంలో హాస్యాస్పదంగా గోచరిస్తాయి. దీనికి కారణం మనసు. తాడును పాముగా చూపించే మనసు ఆ పాముని గురించి భయపడే పరిస్థితిని కల్పిస్తుంది. మనసులోని కోరికలు ఈ అస్తవ్యస్తకు మూలమైతే ఆ మనస్సును దాని ప్రవృత్తిని గ్రహించడమే జ్ఞానం. సంతృప్తి మనసుకి అంతా సచ్చిదానందమే. అసలు ఏ కోరికలు లేని స్థితే సత్యదర్శనం. దైవ సాక్షాత్కారానికి మూలం. ప్రేమల ఏకాగ్రతగా వింటుంది. దృశ్య మార్గాన్ని వెలిగిస్తున్న దివ్య చైతన్యంతో అతడి మాటలు కొనసాగించాడు. ఒకనాడు శ్రీకృష్ణుని సమీపంలో కూర్చున్న సత్యభామ నిద్రపోతున్న విభుడి మొలని అలంకరించిన వేణుని చూసి అంది. అనడమే కాదు, అసూయతో అడిగింది, ఏమని? ముల్లోకాలకి పూజుడైన నా భర్తని ఇంతగా ఎలా ఆకట్టుకోగలిగావు అని. ప్రతిక్షణం అతడి పెదవులపై నర్తించే అదృష్టాన్ని ఎలా పొందగలిగావు? నిర్మలంగా నవ్వింది. కేవలం వెదురుబొంగిన మాత్రమే అయినా ఒక్కసారి నాలోకి చూడు అంది. సత్యభామ మురళిలోకి చూసింది. ఏమీ లేదు, లోపలంతా ఖాళీ. ఆమె విస్మయం చెందుతుండగానే అందు మురళి. ఏ ఆలోచన లేని మనసుతో ఉన్న భక్తులకి దేవుడు అందుబాటులో ఉంటాడంటూ సత్యదర్శనం గావించింది. అంటే సుఖ దుఃఖాలకు అతీతమైన అస్తిత్వం, అదే అద్వైతం. ఇకపోతే సీత కథను తీసుకుందాం. భర్త సన్నిధి తనకు సుఖాన్ని ఇచ్చే ఆలోచన గల సీత రాముడితో పాటు అరణ్యాలకు వెళ్ళిపోయింది. ప్రతిక్షణం భగవన్నామస్మరణి తను చేయంగా తన భర్త సన్నిధిలో ప్రశాంతంగానే గడిపింది. ఎంతకాలం? ఆమెలో ప్రలోభం అడుగడినంతకాలం. ఎంత మహాసాధ్యం అయినా మనోవైకల్యంలో బంగారు ఎదుగుని కోరుకోవడం తప్పేగా. అంటే ప్రతిక్షణం భర్తను మాత్రమే తలిచే సీతమ్మ ప్రాపంచికమైన వ్యామోహాన్ని ప్రకటించి బంగారు ఎదుగు కోసం బలవంతంగా రాముడిని పంపింది. దూరం నుంచి సీత సీత అన్న కేకలు వినిపించింది. వెళ్ళింది తన భర్తని. ఆ భర్త అవతార పురుషుడైన రాముడిని తెలిసి కూడా చిత్త చాంచల్యంతో అతడు ఆపదలో ఉన్నాడని భావించింది. ఆమెకు నచ్చ చెప్పిపోయిన లక్ష్మణుడిని అవమానించి భర్త కోసం అతన్ని సాగనంపి సీత వివేకాన్ని కోల్పోయింది. బంగారు ఏడు కోసం తప్పించడం, భర్తను బలవంతంగా పంపడం, కాపలాగా ఉన్న లక్ష్మణుడిని సాగనంపడం, తనకు అంతకాలం రక్షణ ఇచ్చి వివేకాన్ని కోల్పోవడమేగా. అదే దశకంఠుడికి అవకాశం ఇచ్చింది. అలనాడు అయోధ్యను విడిచిన సీతారాములు అరణ్యానికి రావడం ఇంచుమించు కారణాలు ఏవైనా కానీ ఇప్పటి భార్యాభర్తలు తల్లిదండ్రులు విడిచి వేరు కాపురానికి లాంటివి. అలా వేరు కాపురానికి వచ్చిన భార్యాభర్తలు ఒకరి కోసం మరొకరు బ్రతకాలే తప్ప వ్యామోహాలు వెంటబడితే ఒకరికి మరొకరు తోడు. అదే రామాయణంలో అరణ్యకాండ మనకు అందించిన సందేశం.